డిబేట్లో ప్రస్తుతం మనకి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు పీఠాధిపతుల నిర్వహణలో ఆలయాలు ఉండాలి అని అంటున్నారు. ఫైన్, బాగుంది. భక్తులు రైట్, ఓకే, వాట్ ఎవర్ మీరు అన్నారు. పీఠాధిపతులు భక్తులు మనం స్వయం ప్రతిపత్తి కల్పించుకొని మనమే వాటి నిర్వహణ బాధ్యతలు మనమే చూసుకుంటాము అని చెప్తున్నారు. అయితే ఈ ధార్మిక పరిషత్ అనేది హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేశారు. మరి అప్పుడు ఒక పీఠాధిపతి ఉంటారు కదా ఆ దాంట్లో, మరి ఇప్పుడు పీఠాధిపతులు లేకుండా ధార్మిక పరిషత్ ఉండాలా వద్దా? మొదటిగా రాజ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను దేవాదాయ శాఖ మాజీ సలహాదారునిగా రేపు హైందవ శంఖారావం జరుపుతున్నటువంటి దాన్ని స్వాగతిస్తూ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా చాలా గర్వించగలిసిన విషయం ఈ విషయం. కానీ లేకపోతే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని మనం పార్టీలకు అతీతంగా బయటికి రావాలి. మొదటిగా మనము భారతదేశంలో హిందువుగా పుట్టినాము అనేది గుర్తించాలి. నెక్స్ట్ తర్వాతనే పార్టీ అనేది ఆ విధంగా ముందుకు పోవాలి. కాకపోతే ఇప్పుడు విహెచ్పి సోదరులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ఈ బీజేపీ, ఈ టీడీపీ, జనసేన ఆ సంబంధించిన వాళ్ళ మాత్రమే హిందువులా, వేరే పార్టీ వాళ్ళ హిందువులు కాదా అని అడుగుతున్నా. ఎందుకు మిగతా వాళ్ళందరినీ మీరు ఆహ్వానించలేదు? ఇది ఇక్కడ కూడా పప్పులో కాలేసి ఒక పార్టీలకు అతీతంగానే అతీతంగా ముందుకు పోవడం లేదు, ఆహ్వానం లేదు పెద్దలందరికీ కూడా. ఇది మానుకున్నప్పుడే మనము దీన్ని ముందుకు పోవాల్సి ఉంటుంది. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం నిర్వాహకులకు అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నా, మరీ స్వాగతిస్తున్నా. అదే మేడం, ఇప్పుడు మీరు అడిగారు పీఠాధిపతులు మఠాధిపతుల చేతిలో ఉండాలని. పోయినసారి ధార్మిక పరిషత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగమ సలహా మండలి ఒకటి, జగన్ గారు ధార్మిక పరిషత్ ఒకటి వేశారు. దాంట్లో పీఠాధిపతులు ఉన్నారు కదా, దాంట్లో పీఠాధిపతులు ఉండడమే జరిగింది. కానీ ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోలేవనే అంశాలు మళ్ళీ పీఠాధిపతులు, దీంతో మంత్రాలయం స్వామి ఉన్నారు, పుష్పగిరి స్వామి వారు ఉన్నారు, వారందరితో కూడా వాళ్ళను కూడా పీఠాధిపతులను వేసి ఈ యొక్క ధార్మిక పరిషత్తును కానీ ఆగమ సలహా మండలిని కానీ వేయడం జరిగింది. కాకపోతే మేడం, నేను ఒకటి ఈ విహెచ్పి సోదరులను కానీ రేపు జరగబోయే శంఖారావంలో నేను అడిగిన ప్రశ్నకు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఈ దేవాదాయ శాఖలో దాదాపు ఒక 4 అధికారులు 250 కోట్లు, 150 కోట్లు, 300 కోట్లు ఏసీబీ కేసులో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయమని అడగండి. ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాలని అడగరు? ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు వస్తే వారితో డబ్బు తీసుకొని మరి వాళ్ళకే కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది ఎంత మాత్రమో సబబు విహెచ్పి సోదరులంతా కూడా గమనించాలి. ఇటువంటి దాళ్ళ మీద కీలకంగా పెట్టండి, ఆటోమేటిక్ గా దేవాదాయ శాఖ మన చేతికి వస్తుంది అనేది గమనించాలి. ఎందుకు దేవాదాయ శాఖలోకి పోయిందన్న అంశాలను గమనించండి. పూర్వంలో దేవాదాయ శాఖ ఆలయాలు స్వయం ప్రపత్తి మీద ఉన్నప్పుడు మనం ఆలయ నిర్వహణ సరిగా చేయలేకపోతే అది దేవాదాయ శాఖ పరిధిలోకి పోవడం జరిగింది. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలో నుంచి తీసుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. సుప్రీం కోర్టు సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ దృష్టి పెట్టాలి. ఇంకొక విషయాన్ని గుర్తుకు తీసుకొని వస్తే, మనము ఈ యొక్క దేవాలయాల దాడుల మీద జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సెంట్రల్ నుంచి సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అమలు పరచలేదు అని అడుగుతున్నా. వారు దేవాలయాల శాఖ నుంచి చేసిన దానిలను అమలు పరచమని అడిగారు. ఇదే విధంగా చిన్న విషయానికి వస్తే, రామతీర్థంలో A2గా ఉన్నటువంటి అతను మన A2గా ఉన్నటువంటి అతన్ని మన 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. అశోక్ గణపతి రాజు పక్క నుండి A2 అనే సూరిబాబు. అంటే ఇటువంటి దేవాలయాల మీద దాడులు చేస్తున్నది. ఇప్పుడు దుర్గగుడిలో ఉంది, దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశారు. అప్పుడు ఏమైంది? శంకర్రావు దుర్గగుడిలో శంకర పూజ కాకుండా గత ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చారు. అప్పుడు ఏమైంది? 40 దేవాలయాలు కూల్చినప్పుడు మాణిక్యాలరావు గారే ఎండోమెంట్స్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు ప్రశ్నించలేదు అని అడుగుతున్నా. దాదాపు నేను అందరికి రేపు జరిగే దీంట్లో కూడా స్వామీజీలకు కానీ అందరికీ చెప్తున్నా, 2014 నుంచి అప్పటి నుంచి జరిగిన అక్రమాలను బయటికి తీస్తూ ఈ 6 నెలల్లో కూడా ఏమి జరిగాయి అన్న అంశాలంతా కూడా బయటికి తీసుకొచ్చి రావాలి. ఎండోమెంట్స్ యాక్ట్ రద్దుకు ప్రతి ఒక్క హిందువు స్వాగతిస్తాము.
అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ధార్మిక పరిషత్ అనేటువంటిది మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడే క్షుద్ర పూజలు జరిగాయి. పార్టీల కోసం, పార్టీ అధినేతల కోసం, వారు పైకి రావాలన్న కోసం. ఆయన బీజేపీ కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోయారు. ఈ రోజు కూడా అదే జరుగుతున్నది. ఈ యొక్క విషయాలను గమనించి ముందుకు తీసుకుపోవాలి. దేవాలయాల నిర్వహణ దేవాదాయ శాఖ నుంచి తప్పించి మన పీఠాధిపతులు మఠాధిపతులు చేతికి వచ్చి వారందరూ కూడా స్వామీజీలందరూ కూర్చొని ఒక నియంత్రణగా, ఒక నిబద్ధతగా, రాజకీయ ప్రమేయాలు లేకుండా అంటున్నారు. ఇప్పుడు మన విహెచ్పి సోదరులు రాజకీయ ప్రమేయాలు లేకుండా ప్రతి ఒక్క టీటీడీ బోర్డు ప్రతి ఒక్కసారి వేసినప్పుడు కూడా బీజేపీ సెంట్రల్ నుంచి సిఫారసు లేఖలు మా వాళ్ళని వేసుకో. ఎప్పుడు జరగలేదు చెప్పండి? రాజకీయ ప్రవేశం వస్తానే ఉంది, రాజకీయాలతో ముడిపడతానే ఉంది. దీన్ని రేపు ఎంత మాత్రం మన వాళ్ళు ముందుకు తీసుకుపోతారో అని చెప్పి నేను చాలా ఆశగా చూస్తున్నా. అక్కడికి వచ్చింటే కొంచెం వేరే విధంగా ఉండేది. మాట్లాడడానికి మనకు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. కానీ రేపు ఈ యొక్క విషయాలను, అంశాలను అన్ని కూడా మరీ చూస్తాం. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో సదావర్తు భూములన్నీ ఆలయాల భూములన్నీ కూడా పైసాలకు వేలం చేశారు. కానీ మరి అప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు దాన్ని నిలబెట్టి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం కిందికి తీసుకురావడం జరిగింది. ఒక్క సదావర్తు భూములు అయితే కాదు, గుంటూరులో ఉన్నటువంటి మన సత్రాలు అయితేనేమి, మన గుంటూరులో ఉన్నట్టు, మన నెల్లూరులో ఉన్నట్టు సత్రాలు అనేటువంటి ఇటువంటి సత్రాల భూములు కూడా అప్పుడు పూర్వకాలంలో ఉన్నప్పుడు చిన్న అక్కడ పంచాయతీలో ఉన్నటువంటి నాయకుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, వారు దాని మీద గుత్తాధిపత్యాన్ని వ్యవహరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖను అవినీతిలోకి కూర్చారు అని చెప్పి నేను ఈ విషయంగా మీ విధంగా చెప్తున్నా. రైట్ శ్రీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కి రాజు గారిని సమాధానం చెప్పమందాం. రాజు గారు ఒక్క నిమిషం మేడం, ఒక్కటి చెప్తానండి. ఫస్ట్ దేవాదాయాల మీద దాడులు గాని కక్షపూరితంగా జరుగుతున్నప్పుడు మనము ఏం చేస్తున్నాము? దేవాదాయ శాఖలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి నుంచి కాదు, అటువంటి అవినీతి అధికారులు దాదాపు 10-15 ఏళ్లుగా పాతుకుపోయారు. ఇప్పుడు వాళ్ళను రేపు ఈ యొక్క జరగబోయే శంకరరావు సభలో 250 కోట్లు 350 కోట్లు అవినీతి దీంట్లో కూరుకుపోయి ఏసీబీ కేసులో ఉన్నటువంటి కీలక పదవులు ఇచ్చి దేవాదాయ శాఖలో కూర్చోబెట్టారు. వారి గురించి మాట్లాడమని అడుగుతున్నా. రైట్ అండి, ఓకే. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. నిజంగా చాలా అంటే ఆవేదనతో మాట్లాడింది చాలా నిజం. మీరు మాట్లాడిన దాంట్లో చాలా నిజం ఉంది. విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడు ఏసీబీ కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు లా ఇట్ విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం దాన్ని ఏమో చేయలేము. మనం దాంట్లో జరుగుతున్నటువంటి నేను చెప్తాను ఉన్నాయి అవి డెఫినెట్ గా అవి ఎట్లయితే ఎవరు తప్పించుకోలేరండి. చట్టం ముందు అందరూ సమానమే, అందరూ దానికి లొంగాల్సిందే. డెఫినెట్ గా వాళ్ళకి శిక్షలు పడతాయి. అయ్యా మీరు కొంచెం నేను మాట్లాడుతున్నాను దయచేసి. అయితే చట్టం ముందు అందరూ సమానమే, దాని సిబిఐ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డెఫినెట్గా దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయలేదు, ఎవరు కూడా చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద ఇంపార్టెంట్ దాని మీద చేసేసింది. ఏది ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే దాన్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి సెంట్రల్ నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. నో క్వశ్చన్, దాని మీద అవి నడుస్తూ ఉంటాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఏమని చెప్తున్నా, మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామానుజుల వారి జయంతిని, శంకరాచార్యుల గారి జయంతిని, మధ్వాచార్యుల గారి జయంతిని ప్రభుత్వము నిర్వహించాలి అని ఒకటి కూడా తీసుకొని వచ్చింది. కానీ కూడా వచ్చిన ప్రభుత్వాలని ఆ రోజు మాత్రం మళ్ళీ మర్చిపోతున్నారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని రేపు తీర్మానాల్లో ఇది కూడా పెట్టమని అడుగుతున్నా. అసలు వాళ్ళు ఎవరండి పెట్టడానికి? తిరుమలలో వాళ్ళెవరు? వాళ్ళు అనేటువంటి నేను అంటున్నా. వాళ్ళనే తీసేసినాక మనం చేద్దాం. శ్రీకాంత్ గారు మీరు నేను కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం, హిందువులం కలిసి చేద్దాం. మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, ఇవాళ అందరినీ కూడా పిలవలేదని చెప్తున్నారు. అందరికీ వెళ్ళారు.
శ్రీకాంత్ గారు ఎక్కడో మీరు పొరబడుతున్నారు నాకు కొన్ని మంచి ఎక్కడో మీరు పొరబడుతున్నారు. విషయం ఏంటంటే 100% అందరికీ వెళ్ళాయి, నో క్వశ్చన్. దాని విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి విశ్వ హిందూ పరిషత్ అయ్యా మీరు వినండి దయచేసి శ్రీకాంత్ గారు మళ్ళీ మాట్లాడదాం, డెఫినెట్ గా మాట్లాడదాం. ఒక విషయం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ అంటే కులానికి కానీ ఏ ప్రాంతానికి కానీ సంబంధించినటువంటిది కాదు. ఈ విశ్వజనీనము ఉన్న